శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెనిజులా కొత్త అధ్యక్షురాలు కూడా సత్యసాయి భక్తురాలే. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. కవిత రాజీనామాకు ఆమోదం. ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతి. బుధవారం వేకువజామున ఈ ఘటన. మిర్యాలగూడ పట్టణంలో గణేష్ నగర్కు చెందిన సత్యానంద్ గతంలో కిరాణా వ్యాపారం చేస్తూ నష్టపోవడంతో అధిక లాభాలు సాధించడమే ధ్యేయంగా నకిలీ వస్తువులను బ్రాండెడ్ కంపెనీ కవర్లతో ప్యాకింగ్ చేసి మినీ టాటా ACTS 05F1038 ఫోర్ వీలర్ వెహికల్లో అమ్మకాలు చేస్తూ లక్షలు గడుస్తున్నారు. గతంలో సత్యానంద్ నకిలీ వస్తువులు అమ్ముతూ హాలియా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయినా తన పద్ధతి మార్చుకోకుండా చిన్న వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ బ్రాండెడ్ వస్తువుల ముసుగులో నకిలీ వస్తువులను అమ్ముతూ పబ్బం గడుపుతున్నారు. ఇట్టి నకిలీ వస్తువుల అమ్మకాలపై హుజూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి వస్తువు తయారీ ఎక్కడి నుంచి అవుతుందో, దానికి సప్లై సత్యానంద్కు ఎవరు చేస్తున్నారో, ఇప్పటి వరకు నకిలీ వస్తువులను ఎంతమంది వ్యాపారులకు అంటగట్టాడో పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 290 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్నారు పోలీసులు. లారీతో పాటు రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని లవకుశ రైస్ మిల్ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు. ఇక లారీలో 290 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 14,50,000 ఉండనుందని, లారీ డ్రైవర్తో పాటు అక్రమంగా బియ్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల కోసం సివిల్ సప్లై అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. జనవరి 5 రాత్రి 9 గంటల సమయంలో మాకు ఈ బోర్నపల్లి లవకుశ రైస్ మిల్స్ నుంచి పీడిఎస్ రైస్ పెద్ద మొత్తంలో వెళ్తుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళగా అందులో ఒక లారీలో సుమారు 290 క్వింటాన్లు, వాటి విలువ చేసి 14,50,000 విలువ చేసే పీడిఎస్ రైస్ను అక్రమంగా ఇక్కడ బోర్నపల్లి నుంచి నాగపూర్కు తరలిస్తున్నట్టు మేము గుర్తించడం జరిగింది. దానిపై ఆ లారీని సీజ్ చేసి దాని కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన యజమాని పైన, అలా పీడిఎస్ రైస్ సప్లై చేసే అతని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు పీడిఎస్ రైస్ను సివిల్ సప్లై వాళ్ళకి తదుపరి చర్యల నిమిత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.
మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో ఉన్న మార్క్ ఫెడ్వేర్ సొసైటీ గోదాంను నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలోని యూరియా సరఫరా నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి వచ్చిన సమస్యలు, డిమాండ్ పరిస్థితిని, పంపిణీ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకుని నకిలీ ఎరువులపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్టాక్లో పారదర్శకత పాటించాలని సూచించారు. అనంతరం ఎరువుల పంపిణీ, సమయపాలన, సరఫరాలో ఆలస్యం లేకుండా చూడాలని గోదాం సిబ్బందికి స్పష్టం చేశారు. మాట్లాడే లోపే అయిపోయింది సార్. అనేది నేను అడ్డు వాళ్ళు ఎవరో నాకు అనేది నేను అడ్డు వాళ్ళు ఎవరో నాకు ఇక్కడ లోపల వస్తారు, బయట వస్తారు చెప్పండి. ఎక్కువ బయట మాత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ సన్నాహక సమావేశంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రోకర్ల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆరోపించారు. సూర్యాపేట నియోజకవర్గంలో కేవలం ఒకరిద్దరు బ్రోకర్ల వల్లే కాంగ్రెస్ పార్టీ 3 సార్లు ఓడిపోయిందని మండిపడ్డారు. టికెట్లను అమ్ముకోవాలని చూసేవారిని వదిలేదే లేదని రమేష్ పటేల్ హెచ్చరించారు. ఎవరైనా టికెట్ పేరుతో డబ్బులు అడిగితే బట్టలు ఉడిదీసి కొడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పార్టీ ఎవరి అబ్బసొత్తు కాదని, గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పేశారు. పార్టీ పదవులు ఎక్కడ కూడా లేదు. ఒకరిద్దరు బ్రోకర్ల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తప్ప ఇంకొకరి వల్ల కాదు. ఆ బ్రోకర్లలో కూడా మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా టికెట్ అమ్ముకోవాలి, డబ్బులు సంపాదించాలి, పార్టీని భ్రష్టు పట్టించాలని ఒకరిద్దరు బ్రోకర్లు ఆలోచిస్తారు. అలాంటి బ్రోకర్లను కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక కంట కనిపెడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఎవరికి కూడా అనుమానాలు అక్కర్లేదు, ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి గెలిచే వ్యక్తికి టికెట్ ఇప్పించే బాధ్యత నేను, వేదిక మీద ప్రజలందరూ కూడా తీసుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరిపై సొత్తు కాదు, ఎవరికి జాగీరు కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది మన అందరం నిర్మించుకున్న పార్టీ. ఈ మధ్య ఒకరిద్దరు మాట్లాడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. పైసలు ఇస్తేనే టికెట్ ఇస్తాం, నేనే టికెట్ ఇస్తా, మేమే టికెట్ ఇస్తాం. ఎవరు కూడా అలాంటి మాటల్ని నమ్మకండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే గెలిపే లక్ష్యంగా టికెట్ ఇచ్చేందుకు అధిక తీసుకుంటారు. ఎవరు కూడా టికెట్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు అడుగుతూ కూడా బట్టలు కూడా పీకి కొడతామని కూడా మనం ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్రారెడ్డి ఆమోదించారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసన మండలికి కవిత సభ్యురాలిగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న ఆమె రాజీనామా చేశారు. కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.
వాయువ్య దిశగా కదులుతూ నేడు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండబోతుందని వాతావరణ నిపుణులు. ఇక తమిళనాడులో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించారు. శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అనంతరం 48 గంటల్లో తమిళనాడు తీరం వైపు కదిలే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాత ఇది తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. తమిళనాడులో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాబోయే 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇక శనివారం దక్షిణ కోస్తా రాయలసీమల కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘామృతమై ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సిద్ధాంతపరంగా వామపక్ష భావజాలం ఉన్నప్పటికీ వెనుజులా దేశాధినేతలకు సత్యసాయి బాబాతో ఉన్న అనుబంధం, పుట్టపర్తిపై ఉన్న భక్తి ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాయకురాలు రోడ్రిగ్జ్ కూడా 2024లో ప్రశాంతి నిలయాన్ని సందర్శించి బాబా పట్ల తనకున్న భక్తిని చాటుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమెరికా అపహరించిన వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కూడా సత్యసాయి బాబాకు పరమ భక్తుడు. ఆయన కేవలం సాధారణ భక్తుడు మాత్రమే కాదు, తన కార్యాలయంలో బాబా ఫోటోను కూడా ఉంచుకుంటారు. 2005లో మదురో తన భార్యతో కలిసి పుట్టపర్తిని సందర్శించి బాబా ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన బాబాను ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, మానవతావాదిగా అభివర్ణించారు. మదురో కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న హ్యూగో చావెజ్ హాయం నుండే వెనుజులా ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో సాయి భక్తి వేళ్లు నూకుంది. తాజాగా బాధ్యతలు చేపట్టిన మధ్యంతర అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ కూడా 2 ఏళ్ల కిందట పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. కమ్యూనిస్టు భావజాలం కలిగిన దేశాల్లో దైవ చింతన తక్కువగా ఉంటుందన్న అంచనాలు వెనుజులా నేతలు పటాపంచలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఆ దేశ నేతలు పుట్టపర్తిని దర్శించుకోవటం చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్న సమయంలో ఇలాంటి బస్సు ప్రమాద ఘటనలు జరగటం అందరినీ ఆందోళన చెందేలా చేస్తుంది. ఓవైపు సంవత్సరానికి ఒకసారి కుటుంబంతో చేసుకునే అతిపెద్ద పండుగ, మరోవైపు బస్సు ఎక్కితే తిరిగి ఇంటికి వెళ్లగలమా అనే సందేహంతో ఉన్నారు ప్రజలు. తాజాగా జరిగిన ఘటనతో మరోసారి ఏపీ ప్రజలు బస్సు అంటేనే భయపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో బుధవారం వేకువజామున తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటన చోటు చేసుకుంది. కొవ్వూరు ఫ్లైఓవర్ పై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అకస్మాత్తుగా పూర్తిగా అగ్నికాహుతైంది. ఈ సంఘటనతో ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనగా కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును రోడ్డు పక్కకు నిలిపివేయటం వలన పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ సూచన మేరకు బస్సులో ఉన్న 6 ప్రయాణికులు, 4 సిబ్బంది వేగంగా కిందికి దిగిపోయారు. ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం కలగకపోవటం అందరికీ ఊరటనిచ్చే అంశంగా మారింది. ఈ అగ్ని ప్రమాదంలో ట్రావెల్ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొవ్వూరు అగ్నిమాపక అధికారి ఏవీఎన్ఎస్ వేణు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో దాదాపు 80 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి షార్ట్ సర్క్యూట్కు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వెనుజులా కొత్త అధ్యక్షురాలు కూడా సత్యసాయి భక్తురాలే. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. కవిత రాజీనామాకు ఆమోదం. ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతి, బుధవారం వేకువజామున ఈ ఘటన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.